నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఏఎన్ఎన్ న్యూస్ మహానూతన క్యాలెండర్ను పలువురు నాయకులు ఆవిష్కరించారు. అతి తక్కువ సమయంలోనే ఏఎన్ఎన్ న్యూస్ ప్రజలకు చేరువయ్యి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచిందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిందని వారు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఎవరికీ భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెబుతూ ప్రజల పక్షాన నిలవాలని ఆకాంక్షించారు. ఇక మహాపత్రిక కూడా ప్రతి రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రజా గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్యాంప్రకాష్, బీజేపీ నాయకులు అల్లం భాస్కర్, దిలీప్, ఏఎన్ఎన్ న్యూస్ నిర్మల్ నియోజకవర్గ రిపోర్టర్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు. మరియు క్యాలెండర్ డెకరేషన్ చేయడము, అదేవిధంగా అనాది కాలంలోనే అన్ని విధాలుగా చురుకుగా ప్రతి ఒక్క విషయాన్ని నిజాన్ని నిర్భయంగా ముందు పెట్టే విషయాల్లోనూ తొందరలోనే అన్ని భాషల్లో 3 భాషల్లో కూడా ఈ వార్తలను అందించడంలో ముందుండి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా బయటపెట్టి సామాన్యులకు మరియు అధికారికంగా అనధికారికంగా ఉన్నటువంటి రుసుగులను కూడా వెనువెంటనే ప్రజలకు చేరవేస్తూ క్షుణ్ణమైన పరిష్కరించడంలో ముందున్న అమ్మ న్యూస్ ఛానల్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. క్యాలెండర్ మరియు మహాపత్రిక రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. 3 భాషల తెలుగు, మరాఠీ, ఉర్దూలా ముందు అభివృద్ధి చెందింది. అతి తక్కువ సమయంలో అటు ప్రభుత్వానికి అటు ప్రజలకి కావాల్సిన విధంగా ఈ ఛానల్ చాలా చక్కగా వార్తలు ప్రజల నిజాన్ని నిర్భయంగా ముందరికి తీసుకెళ్లి చాలా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్యాలెండర్ ఆవిష్కరణ మరియు పత్రిక కూడా ప్రారంభించడం చాలా గొప్ప విషయము. మరియు 3 భాషల్లో, ప్రాంతీయ భాషల్లో స్కూల్ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి వీరందరూ సాంస్కృతిక కార్యక్రమమైన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీళ్ళు చాలా చక్కగా ప్రసారం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు చాలా రావాలని ఆశిస్తున్నాము. ఈ అనతి కాలంలోని ఈ పత్రిక మరియు న్యూస్ ఛానల్ కూడా చాలా అభివృద్ధి చెందాలని మా తరఫున చాలా కృషి